అనంతబాబు విషయం తీసుకుంటే అతను ఎంత ధైర్యం ఉంటే నేను తప్పించుకోగలననే ధైర్యం ఉంటే అతని శవాన్ని తీసుకొని స్వయంగా అతనే కారులో తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు పడేసి వాళ్ళని బెదిరిచ్చేసి వాళ్ళకి ఏదో చేస్తానని చెప్పి నమ్మించేసి సరాసరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసి నేనే చేశానని చెప్పని ఒప్పిస్తే వాళ్ళు అతను తప్పించుకునే విధంగా దాంట్లో మార్పులు చేర్పులు చేసి అతని మీద ఛార్జ్ షీట్ రెడీ చేసి బెయిల్ వచ్చే విధంగా సహకరించారు. ఆనాటి ప్రభుత్వాలు కూడా, ప్రభుత్వాలు చెప్పని పోలీసులు చేయరు కదా. ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ముప్పాళ్ళ సుబ్బారావు గారు. ఆయన పోరాట ఫలితమే ఈ స్థాయిలో ఈ రోజు విచారణ ఈ విధంగా చేపట్టడానికి గాని మళ్ళీ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసే విధంగా తిరిగి దీన్ని మళ్ళీ విచారణ చేపట్టడానికి గాని ముఖ్య కారకుడు ముప్పాళ్ళ సుబ్బారావు గారు. ఆయన చేసిన పోరాటం అనేది అనన్య సామాన్యమైంది. అట్లాగే ఇప్పుడు బిందు మాధవ్ గారు కూడా దీనికోసం ప్రత్యేకంగా నాకు తెలిసి ఒక 158 మందిని వినియోగించారు. వాళ్ళందరూ కూడా దీని చిత్తశుద్ధిగా పనిచేశారు కాబట్టి 3 అపార్ట్మెంట్ల పేర్లు, 2 అపార్ట్మెంట్లు ఏమేమి జరిగినాయి, మరి వాళ్ళ శ్రీమతి కూడా దీంట్లో పాల్గొన్న విషయం, మరి ఆమెను పిలిచి అడిగితే ఆమె ఫోన్ కు సంబంధించి లాక్ ఓపెన్ చేయాలన్నా కూడా నాకు తెలియదు, గుర్తులేదు అని చెప్పని ఆమె చెప్తా ఉంది. అంటే ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఆమె పాత్ర ఏంటి, ఇవన్నీ మీరు నేను చెప్పట్లా. ఇప్పుడు ఏదైతే విచారించారో వాడు నిగ్గు తేల్చిన అంశాలు, షేర్ షీట్ లో పెట్టిన అంశాల గురించే మనం మాట్లాడుతా ఉన్నాం. మరి రేపు పొద్దున ఇంతటితోటే కాకుండా పై న్యాయస్థానాల్లో కూడా దీన్నే పరిగణలో తీసుకొని అతనికి బెయిల్ ఇవ్వకుండా వీలైన త్వరగా దీన్ని తేల్చి శిక్షలు గనక వేయిస్తే మీరన్నట్టు ఆ కుటుంబానికి న్యాయం జరిగిద్దని నేనైతే భావిస్తాను.